వింటర్స్ ఆర్ సూన్ టు గో అండి. కానీ వింటర్స్ వెళ్ళిపోయే ముందు ఈ సీజన్లో వచ్చే ఫ్రెష్ మెంతి కూర, కొత్త ఆలుగడ్డ మరియు ఫ్రెష్ బఠానీతో ఒక సూపర్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ ప్రిపేర్ చేయకుండా వింటర్స్ని పంపించేస్తే ఏం బాగుంటుందండి. మరి మెంతి కూర బఠానీ ఆలు వేపుడు రెసిపీలోకి వెళ్ళిపోదామా? హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ వ్లాగ్. కడాయిలోకి కొబ్బరి నూనె తీసుకున్నానండి. మీరు ఏదైనా ఆయిల్ వాడుకోవచ్చు. 2 బిర్యానీ ఆకులు, అలాగే కాస్త జీలకర్ర, ఇంగువ, ఒక 4 ఎండుమిరపకాయలు, ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక 650 గ్రాముల వరకు ఉందండి ఈ ఆలుగడ్డ. ఇది కొత్త ఆలుగడ్డ అండి. మనకి ఇప్పుడు ఈ సీజన్లో మనకి కొత్త ఆలుగడ్డ అనేది చాలా ఈజీలీ అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో. ఆల్మోస్ట్ ఇదే వస్తుంది. అండ్ ఇది చిప్స్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ చేసుకున్నా కూడా సూపర్ రిజల్ట్ ఉంటుందండి. సో ఈ ఆలుగడ్డలని మనము హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు మంచిగా వేయించుకోండి. ఆ తర్వాత ఒక పచ్చిమిర్చి, 1 ఇంచ్ అంత అల్లము, 12 వెల్లుల్లి, నన్ని కొత్తిమీర కాడలు, ఇవన్నీ కూడా మంచిగా ఫైన్ చాప్ చేసేసి వేసుకోండి. అంతా కూడా హై ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలండి. సో దట్ మనకి ఆలుగడ్డ అనేది చక్కగా టెక్స్చర్ పట్టుకుంటుంది అండ్ లోపల వరకు తర్వాత మనము ఉడికేటట్టు మూత పెట్టి మగ్గించుకుంటాము. సో కాస్తంత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారము, అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని కొంచెం లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఇవన్నీ కూడా ఆలుగడ్డకి మంచిగా పట్టేలాగా వేయించుకోండి. ఓకే, ఆ తర్వాత బఠానీలండి. పచ్చి బఠానీలు ఒక 150 గ్రాములు, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ టొమాటోని చాప్ చేసి వేసేసుకున్నాను. ఇలా చేస్తే మీకు ఆలుగడ్డ అనేది చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. అదే మనం ముందే ఆనియన్, టొమాటో వేస్తే అది మెత్తగా అయిపోతుంది ఆలుగడ్డ. ఓకే, సో ఇలా చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఒకసారి బాగా వేయించుకొని ఫ్లేమ్ లో చేసేసి ఒక 5 నిమిషాలు కుక్ అవనియండి. ఆ తర్వాత మూత తీసుకొని ఒక్క 50 ml వాటర్ అండి అంచులంతా వేసుకోండి. ఆ తర్వాత ఒక్కసారి మళ్ళీ కలుపుకోండి అండ్ మళ్ళీ ఒకసారి కవర్ చేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే మీకు అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోతాయండి. ఇప్పుడు ఒక 150 గ్రాములు మెంతి కూర అండి. ఓన్లీ ఆకుల్ని సన్నగా చాప్ చేసి, మీతో అయినంత సన్నగా చాప్ చేసి వేసుకోండి. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో మూత లేకుండా ఆకుకూర వేసిన తర్వాత మూత అస్సలు పెట్టకండి. చక్కగా మెంతికూర అంతా మంచిగా మగ్గిపోయేలాగా ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలండి. మీకు కూర ఆల్మోస్ట్ డన్. లాస్ట్గా ఒక పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసి వేసుకోండి. కాస్తంత నిమ్మరసం వేసుకున్నారంటే మీకు ఈ కూర రెడీ. చూసారు కదా ఎంత సింపుల్గా క్విక్గా ప్రిపేర్ అయిందో ఈ మెంతి కూర బఠానీ ఆలు వేపుడు. ఇది రోటీతో, రైస్తో, దేంతో అయినా సూపర్ ఉంటుందండి. వింటర్స్ వెళ్ళిపోయే ముందు ఈ కంఫర్టింగ్ సీజన్ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ మర్చిపోకండి. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.